రేవంత్ రెడ్డి పాలన ఎట్లా తయారైందంటే విపరీత కాలే వినాశ బుద్ధి అన్నట్టు ఇవాళ అడ్డగోలు వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2019వ సంవత్సరంలో కోకాపేట్లో సర్వే నంబర్ 240లో శారదా పీఠానికి 2 ఎకరాల స్థలాన్ని ఆనాడు కేబినెట్ కేసీఆర్ గారి కేబినెట్ ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదా పీఠానికి కేటాయించడం జరిగింది. అయితే శారదా పీఠం ఆ 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే వారు దాదాపు 1,05,00,000 రూపాయలు చెల్లించి ఈ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వానికి చట్టబద్ధంగా 1,05,00,000 రూపాయలు డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 23 లక్షల రూపాయలు చెల్లించి హెచ్ఎండిఏ నుంచి అన్ని అనుమతులను కూడా శారదాపీఠం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చక్కటి దేవాలయాన్ని శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పెద్ద స్వామీజీ గారితో పాటు అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులు, ఎంతో మంది ఉన్నత అధికారులు, భక్తులు అందరి సమక్షంలో ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శారదాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్లో ఉంటే హైదరాబాద్లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారి ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఒకవేళ ఏదైనా డ్రింకింగ్ వాటర్కు చేయాలంటే ఇదే సర్వే నంబర్ 240 రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా. ఇప్పుడు రోడ్ యువతల మఠం ఉంది, రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ కట్టొచ్చు కదా. వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే, వాటర్ వర్క్స్ ఫెసిలిటీ చేయాలంటే అక్కడ కట్టొచ్చు కదా. అదేమో నీ అల్లునికి అప్పచెప్పినావు. ఇగో ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేట్లో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు, సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ఓఆర్ఆర్కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఓఆర్ఆర్కు కిలోమీటర్ లోపలే ఉన్న నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడు
నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగి ఇయ్యడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదాపీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదాపీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదాపీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? అంటే నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుని దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదాపీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? ఆడియచ్చు కదా 17 ఎకరాల్లో ఈ 2 ఎకరాలు ఎవరొద్దంటున్నారు? శారదాపీఠం 2 ఎకరాలే లాక్కోవాలనా? పీఠాన్ని కూల్చాలి, దేవాలయం కూల్చడమేనా నీ ధర్మం? ఇది ఎక్కడి పద్ధతి అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అంటే హిందూ దేవాలయాలను మనం ఆ రకంగా కూల్చడం మంచిది కాదు. ఇవాళ బాధ ఏంటంటే రాత్రి నిన్న 11 గంటలకు పోలీసులు వచ్చారు ఇక్కడికి. రాత్రి 11 గంటలకు పోలీసులు ఎంఆర్ఓ వచ్చి కనీసం నోటీస్ లేదు, విషయం లేదు, అసలు ఈ ల్యాండ్ తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పీఠాధిపతికి గాని ఈ పీఠాన్ని నిర్వాహకులకు గాని ఒక మాట కూడా చెప్పలేదు. పేపర్లో వచ్చిన వార్త, పేపర్లో కేబినెట్ లో నిర్ణయం అయిపోయిందని పేపర్లో వార్త. రాత్రి పోలీసులు ఎంఆర్ఓలు వచ్చేసినారు. నేను ఉదయం ఇక్కడ 8 గంటలకు ఏదో కూల్చేటట్టున్నారు సార్, తహసీల్దార్లు వచ్చిండ్రు, వందలాది మంది పోలీసులు వచ్చిందంటే పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చిన. నేను వచ్చేసరికి ఇక్కడ వందలాది మంది పోలీసులు ఉన్నారు. నన్ను చూడంగానే పోలీసులంతా పారిపోయింది. నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు, నేను పీఠం లోపలికి వచ్చి బయటకు రాగానే పోలీసులందరూ పారిపోయింది ఇక్కడి నుంచి. అంటే ఎందుకు దాక్కుంటున్నారు పోలీసులు? రాత్రి పోలీసులు ఎందుకున్నారు? ఆ వీడియోలు ఉన్నాయి, రిలీజ్ చేస్తాం. పొద్దున నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు ఇక్కడ. అంటే నేను రాగానే పోలీసులంతా పారిపోయింది. ఇక్కడ ఒక తహసీల్దార్ ఉండే ఇందాక నేను వచ్చినప్పుడు, ఆర్ఐ ఉండే, వాళ్ళు పారిపోయింది. అంటే మేము రాగానే ప్రశ్నిస్తామని, దొరికిపోతామని ఎంఆర్ఓ, గిర్దావరి, పోలీసులు అంతా పారిపోయింది. అంటే ఏంది మీ ఉద్దేశం? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని, మఠాన్ని కూల్చేస్తాము, నోటీసులు ఇయ్యము, చట్ట ప్రకారంగా మేము పద్ధతులు పాటించము అని చెప్పడమేనా? నేను బాధతో అడుగుతున్నా, మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మీకైనా ఆ రేవంత్ రెడ్డి కంటే లేకపోవచ్చు, దేవుడు అంటే విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. మరి శ్రీధర్ బాబు గారు మీరైనా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి కదా. మీరు ఆ కేబినెట్ లో మంత్రిగా ఉండి ఏ రకంగా ఈ మఠాన్ని కూల్చడానికి మీరు ఒప్పుకున్నారు, ఈ దేవాలయాన్ని కూర్చడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా దయచేసి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలి, ఈ మఠాన్ని, ఈ దేవాలయాన్ని కూల్చకుండా కాపాడండి. పక్కనే రేవంత్ రెడ్డి అల్లుడు రమేష్ రెడ్డి ఆయన అనుయాయులకు ఇచ్చిన 17 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ కావాలంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చి అక్కడ మీరు ఎంతైనా నిర్మాణం చేయండి, దానికి అభ్యంతరం లేదు. స్థలం లేక కాదు, మీరేదో కక్షతో చేస్తున్నారు. కేసీఆర్ గారు ఈ మఠానికి ల్యాండ్ ఇచ్చారు, కేసీఆర్ గారి హయాంలో ఈ దేవాలయం నిర్మించబడ్డది, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పి మఠాన్ని, దేవాలయాన్ని కూడా కూల్చేటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నావు. ఇలా కేసీఆర్ ఆనవాళ్ళైన రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసినావు, చివరికి ఆ గుడిని, మఠాన్ని కూడా వదిలేవా నువ్వు? ఇదేం సాంప్రదాయం అని అడుగుతా ఉన్నా. పొద్దున స్వామీజీ గారు చెప్తున్నారు, రోజు ఆలయంలో పూజలు జరుగుతుంటే మా బ్రాహ్మణులు వెళ్లి పూజకు వెళ్తుంటే పోలీసులు పూజ చేయొద్దని ఆపారట. ఈరోజు పూజను ఎట్లా ఆపుతారు? పూజ ఈరోజు జరుగుతుందా? సంవత్సరాల నుంచి ఆలయంలో పూజలు జరుగుతా ఉన్నాయి. ఈరోజు ఉదయం పోలీసులు అడ్డుకొని మీరు పూజ చేయడానికి వీల్లేదు, దేవాలయంలో పూజ చేయడానికి వీల్లేదని చెప్పే హక్కు నీకెవడిచ్చిండు రేవంత్ రెడ్డి? నువ్వెవడివి? దేవాలయంలో పూజలు ఆపేంత మూర్ఖుడివా రేవంత్ రెడ్డి? నువ్వు ఏ రకంగా నువ్వు పూజలు ఆపుతావు? ఈరోజు మళ్లీ పీఠాధిపతి గారు వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగి పోలీసులతో వాగ్యుద్ధం జరిగిన తర్వాత అరగంట తర్వాత గాని పూజకు అలో చేయలేదు. పూజలు ఆపే సంస్కృతి ఎక్కడిది? దేవాలయంలో ఏదైనా పూజలు ఆపుతాడా? ఇది ఎక్కడి పద్ధతి అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఎందుకు వందలాది మంది పోలీసులను అర్ధరాత్రి పూట ఇక్కడ ఎందుకు పెడుతున్నావు? కనీస పద్ధతి లేదా? దానికో విధానం లేదా? ఇదేం సంస్కృతి అని చెప్పి కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నా. రాత్రి 12:30కు లోపలికి ఎట్లా వస్తారు? రాత్రి 12:30కు నిన్న పోలీసులు లోపలికి వచ్చి ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఏసీపీ గారు వచ్చి ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తాడు? దానికో పద్ధతి ఉండదా? భూమి తీసుకుంటే నోటీసు ఉండదా?
మాట్లాడే దానికి సంస్కారం ఉండదా? అయినా మీరు కేబినెట్ లో నిర్ణయం తీసుకే ముందు ఒక పీఠాధిపతిని మాట్లాడి గౌరవంగా అది మాట్లాడేటువంటి సంస్కృతి సాంప్రదాయం లేదా మీకు? ఏవి మాట్లాడకుండానే నీ ఇష్టం వచ్చినట్టుగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటావు. పీఠాన్ని కూలుస్తా, దేవాలయాన్ని కూలుస్తా, అన్నదాన సత్రాన్ని కూల్చేస్తా, వేద పాఠశాలను కూల్చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ఎంత దూరమైనా పోరాడతాం. తప్పకుండా ఈ దేవాలయ పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మఠాన్ని నిర్మాణానికి ఆ రోజు సహకరించింది. దీనిని కాపాడుకునే బాధ్యత కూడా మాది. ఇలా హైదరాబాద్ లో ఈ మఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు, ఎంతో మంది కూడా ఈ మఠం కింద ఈ పూజలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది భక్తులు ఉన్నారు. అయినా ఇదంతా నిర్మాణం జరిగిందంటే ఎంతో మంది భక్తులు 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంతో మంది ఇస్తే ఈ దేవాలయము, ఈ మఠం నిర్మాణమైంది. ఇది వాళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కదా. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కదా దేవాలయం కూల్చడం అంటే. మఠాన్ని కూల్చడం అంటే భక్తుల మనోభావాల్ని కూల్చడమే కదా. లక్షలాది మంది భక్తులు ఈ మఠానికి ఉన్నారు కదా. అంటే ఏ మఠమైనా, ఏ దేవాలయమైనా కూడా అది హిందూ ధర్మ పరిరక్షణ. నువ్వెట్లా కూలుస్తావు? నీకెవడు హక్కు ఇచ్చాడు? కేసీఆర్ గారేమో అద్భుతంగా యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మించిండు. ఎన్నో దేవాలయాలు కేసీఆర్ గారు కట్టిండు. చివరికి రేవంత్ రెడ్డి గారు దేవాలయాల్ని కూల్స్తా ఉన్నాడు. ఇండ్లు కూల్చడం అయిపోయింది, ఇక గుళ్ళు కూల్చడానికి బయలుదేరిండు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినావు, నిన్న ఖమ్మంలో ఇండ్లు కూల్చినావు, ఇప్పుడు ఇక హైదరాబాద్ నడిబొడ్డున దేవాలయాలు కూల్చడానికి పాల్పడుతున్నావా? ఇక ఇండ్లు అయిపోయినాయి, దేవాలయాల వంత వచ్చినాది నీ పాలనలో. ఇదేనా నువ్వు చేసేది? ఈ దేవాలయ శంకుస్థాపనలో న్యాయమూర్తులు, హైకోర్టు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు కూడా ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరి ఆ న్యాయమూర్తులే సాక్ష్యం దీనికి. ఇక్కడ నువ్వు గుళ్ళు లేదనో ఇంకేదో చేయడం కాదు. అన్ని పత్రికల్లో, టీవీల్లో వార్తలు వచ్చినాయి, పత్రికల్లో వార్తలు ప్రచురించబడ్డాయి. న్యాయమూర్తుల సమక్షంలో పీఠాధిపతి గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి విధానాన్ని మానుకోవాలని, నిజంగా వాటర్ వర్క్స్ కు ఆ ల్యాండ్ అవసరం ఉంటే పక్కన నీ అల్లుడి భూమి, నీవు అల్లుడికి అక్రమంగా కట్టబెట్టిన 17 ఎకరాల భూమి ఉంది, అక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ కట్టు. ఎందుకంటే ఇది 2019వ సంవత్సరంలో కేసీఆర్ గారు శారదా పీఠానికి 2 ఎకరాలు ఇచ్చారు. ఈ భూమి ఇచ్చి దాదాపు 7 సంవత్సరాలు దాటింది. ఈ 7 సంవత్సరాల్లో 1,05,00,000 పెట్టి రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హెచ్ఎండిఏకు 23 లక్షల రూపాయలు కట్టి అనుమతులు తెచ్చుకున్నారు. విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. నిర్మాణాలన్నీ పూర్తయిపోయినాయి. ఇన్ని జరిగిన తర్వాత నువ్వు ఈ మఠాన్ని కూలుస్తామంటే, చూడండి, నువ్వు ఈ మఠాన్ని కూలుస్తామంటే ఎంతవరకు సబబు, ఏ రకంగా సబబు అవుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇంత మంచిగా అమ్మవారికి రోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, నిర్మాణం జరిగిపోయింది. నువ్వు ఏది జరగనట్టుగా నువ్వు చిత్రీకరించి రాత్రికి రాత్రి కూల్చేసే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది ఆ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం పెద్ద స్వామీజీ గారు చేశారు. న్యాయమూర్తులు కూడా అందరు ఇక్కడ మనం కనబడతా ఉన్నారు. ఇక్కడ వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకోటి ల్యాండ్ లేక కాదు కదా, భూమి లేక కాదు కదా. ఎందుకు పగబడుతున్నావు? దేవాలయం మీద ఎందుకు పగబడుతున్నావు? కూల్చుడు నీకు రోజు ఒకటి కూలిస్తే తప్ప నిద్ర పట్టదు అయింది, తిన్నది అరగదు అయింది రేవంత్ రెడ్డి నీకు. ఇండ్లు కూలిస్తే, పేదలు రోడ్డు మీద పడితే నీకు కంటి మీద నిద్ర పడుతుందా? నిన్న ఖమ్మంలో కూలిస్తే ఈ బతుకులు 800 మంది జీవితాలు రోడ్డు మీద తెచ్చిన, ఇవాళ మళ్ళీ గూడెం పడబడ్డావు. పొద్దుగా లేస్తే కూలగొట్టుడేనా? ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగింది. ఇగో నీ అల్లునికి కట్టబెట్టిన కాగితం ఇది. ఇదే సర్వే నంబర్ 2019, 219, 239, 240 సర్వే నంబర్లో పక్కనే భాగ్యలక్ష్మి మినరల్స్ పేరు మీద నీ అల్లునికి అక్రమంగా కట్టుబెట్టిన కాగితం ఇది. ఇది నేను నోటి మాట చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తున్నా. పక్కన 17 ఎకరాల భూమి, రోడ్ అవతల 17 ఎకరాలు ఉంటుంది. నువ్వు రోడ్డు యువతలకి 2 ఎకరాలు ఎందుకు ఉంచుకుంటున్నావే? ఎందుకు ఈ శారదా పీఠం మీద పగబట్టినావు? ఎందుకు దేవాలయాల మీద పగబట్టినావు? ఇదే దొరికిందా? ఆ పక్కన 17 ఎకరాలను తీసుకో. ఇది కూడా అక్రమ మైనింగ్. యాక్చువల్ గా హెచ్ఎండిఏ రూల్స్ కు విరుద్ధంగా నువ్వు ORR కు కిలోమీటర్ దూరంలో నీ అల్లునికి ఇంత పెద్ద గుట్టలు అప్పచెప్పి కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొడతా ఉన్నారు. ఓపెన్ యాక్షన్ పెట్టొచ్చు కదా. ఏ రకంగా నామినేషన్ బేసిస్ లో నీ అల్లునికి 17 ఎకరాలు కట్టబెట్టినావు? అది ప్రజాధనం కాదా? యాక్షన్ పెడితే కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుండే. యాక్షన్ పెట్టకుండా లోపల కాగితం పెట్టించి 17 ఎకరాలు నీ అల్లుడికి ఇచ్చి గుట్టల్ని కొల్లగొడుతున్నావు. ఆ గుట్టలను కంకర చేసి నీ అల్లుడికి చుట్టూ కట్టి అన్ని
రియల్ ఎస్టేట్ కంపెనీలు అల్లుని దగ్గరనే కంకర కొనాలని, లేకపోతే నీకు అనుమతులు రావని అక్రమ క్రషర్ పెట్టిస్తావు, అల్లుని కంకర అమ్మిపిస్తావు. ఇదా నువ్వు చేసేది? నీ అల్లుడి మనుషులు. ఇది ప్రభుత్వం, నేను సమాచార హక్కు చట్టం కింద నేను అడుగుతూ ఇచ్చిన సమాధానం. ఇది ప్రజల ముందు పెట్టిన, దీనికి సమాధానం చెప్పు. క్యాన్సిల్ చేయి, అక్రమ క్రషర్ ను క్యాన్సిల్ చేయి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ క్రషర్ పెట్టిండ్రు, ఆ మిక్సర్స్ దాని ఏమంటారు, రెడీ మిక్స్ ప్లాంట్లు కూడా పెట్టింది. దానిలో 2 పెట్టిరట, ఇంకా 3 పెట్టారట, 5 మిక్సర్లు పెట్టారట. ఇక రెడీ మిక్సర్లు పెట్టి అల్లుడి వ్యాపారం చేయిస్తావు. నీ అల్లుడి వ్యాపారం కోసం దేవాలయం కూలుస్తావా? నీ అల్లుడి కోసం పీఠాన్ని కూలుస్తావా? ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఈ శారదా పీఠాన్ని, అమ్మవారి దేవాలయాన్ని కూల్చే ఆలోచన మానుకోండి. పొయ్యేగాలం దాపరిస్తే గిట్లాంటి ఆలోచనలే పుడతాయి. నీకేదో పొయ్యేగాలం దగ్గర పడ్డట్టుంది, అందుకే దేవుని తెరువు వస్తున్నావు. దేవుని తెరువు వచ్చినోడు ఎవడు దక్కడు, ఆ శాపం తగులుతుంది నీకు. నువ్వు ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసి దేవాలయాల పరిరక్షణకు పూనుకో, దేవాలయాల నిర్మాణాన్ని చేయి. గాని కేసీఆర్ ఆనవాళ్లు జరిపేస్తా అనే పేరు మీద దేవాలయాన్ని కూలిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. నీకు అంతా వాటర్ వర్క్స్ నిర్మాణమే చేయాలనుకుంటే పక్కన అల్లుడి భూమి ఉన్న తీసుకో. నీ అల్లునికి అక్రమంగా కట్టబెట్టిన భూమి తీసుకో, ఆడ HMWS వాటర్ వర్క్స్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతూ ఈ ఆలోచన విరమించుకోవాలని, మరి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలని నేను ఆయన ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే పెద్ద ఎత్తున భక్తులందరం కలిసి మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది. అంత దూరం పోకుండా ఈ పిచ్చి ఆలోచనలు, దేవాలయాలు కూల్చాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.